ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఇక రిజర్వేషన్ బట్టి రిలాక్సేషన్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అసలు ఎందుకు పెడతారు? ఓపిక తగ్గిపోతుంది అని చెప్పేసి అట్లా పెడతారు. కాకపోతే ఏజ్ లిమిట్ అనేది గవర్నమెంట్ జాబ్స్కి ఉంటుంది. ఇప్పుడు చాలామందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే సాఫ్ట్వేర్ జాబుల్లో కూడా ఏజ్ లిమిట్ ఉంటుందా? సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సాఫ్ట్వేర్ జాబ్లో వచ్చేసరికి జనరల్గా ఫ్రెష్గా ఉన్నప్పుడు 21 ఇయర్స్కి 22 ఇయర్స్కి వీళ్ళు బీటెక్లో బీఫామ్స్లో అవ చేసుకొని వచ్చేసి జాయిన్ అవుతుంటారు. సో అది ఫ్రెషర్ కింద ఇది తీసుకున్నట్టు. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఏళ్ళకి వీళ్ళకి వచ్చేసరికి ఓ 40-45 ఏజ్ దాటిపోతుంది. సో నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే నేను చాలామందిని చూశానండి సాఫ్ట్వేర్ కంపెనీల్లో. ఇప్పుడు 50 దగ్గరకు వచ్చిన వాళ్ళు 45-46 ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్కి ట్రై చేస్తూ జాబ్ తెచ్చుకొని చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే సాఫ్ట్వేర్ జాబ్కి అనేది ఏజ్ లిమిట్ అనేది ఏముండదు. కాకపోతే 45-50 ఇట్లా దాటిన తర్వాత అది మీ ఓపిక. ఓకేనా? ఇక ఏంటంటే మరి అక్కడ వరకు కెరీర్ గ్యాప్ మీరు చూపించే దాంట్లో కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 40 ఏళ్ళ వరకు వేరే డొమైన్లో ఉండి మిగతా 5 ఏళ్ళ నుంచి వచ్చాం. ఫేక్ పెట్టుకోవాలంటే ఆ వయసుకు వచ్చాక ఖచ్చితంగా అయితే తక్కువే పెట్టుకోవాలి. మరి ఎందుకు సడన్ షిఫ్ట్ అయ్యారని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? అది చెప్పుకున్నా లోపల దూరిన తర్వాత వర్క్ రాలేదనుకుంటే అదో పెద్ద తలనొప్పి. నాకు తెలిసి అయితే ఆ ఏజ్ వరకు ఎవరు వెళ్ళరండి. నాకు తెలిసి ఈ 45 లోపే ఇదివరకు 46 వరకు ట్రై చేసి జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే పర్టికులర్గా ఏజ్ లిమిట్ అనేది అయితే ఏం మెన్షన్ చేయట్లేదు ఎక్కడా కూడా. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదండి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఓపిక అనేది ఎవరికి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఇక పెళ్ళయి ఇది ఉన్నవాళ్ళు అయితే ఇక చెప్పాల్సిన పనుల బాధ్యతలు ఎక్కువైపోతాయి. సో అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. మీరు ట్రై చేసుకుంటే అక్కడ దాకా కూడా వెళ్ళొద్దని నేను అనుకుంటున్నా. ఫ్రెషర్గా ఉన్నప్పుడు ట్రై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.